చలో ఇది మా సెకండ్ లాగ్. ఇంతకు మన ఛానల్ పేరు ఏంట్రా? అండ్ వీళ్ళు ఏదో పీకుతున్నారు కిచెన్లో చికెన్ని పీకుతున్నారా? ఇంత చికెన్కి ఏంటి సరిపోతాయా? సరిపోదు. ఆమె జోక్ టు యూ. A few moments later. So we are going to prepare chicken for dinner. కాసేపు మాగాలి, మాగిన తర్వాత కొంచెం నూనె అండ్ రైస్ పెట్టేసుకున్నాం అండ్ చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా సెకండ్ ఒపీనియన్ చెఫ్ చెప్పింది ఏంటంటే కొత్తిమీర అండ్ టొమాటో అండ్ ఆనియన్, మిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు అండ్ ఇది సాల్ట్ కాదు, సాల్ట్ ఏదరా చెఫ్లో డిసప్పాయింట్ చేసే 3 ఇంట్రెస్ట్ 2 పోతాయి నాకు. ఈ 2 కూడా మింగాలనుకుంటా మినిమం. సో అవన్నీ మెయిన్ ఐటమ్ వచ్చేసి ఇదే. అంటే చాలాసార్లు చేస్తాను కానీ ఏంటంటే జస్ట్ కంటెంట్ కోసం ఇలా హడావుడి చేస్తాను. సో ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దీన్ని నూనెలో వేపాలి. ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ సో మిర్చి వేసేసి ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏంటంటే ఆయిల్ అండ్ ఆనియన్ అండ్ మిర్చి. సో 5 minutes ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసేలా మిగతా మింగుతాం. ఓకే, వీడు మా సెకండ్ చెఫ్. వీడికి పెద్దగా ఏం రాదు, ప్రజెంట్ ఇంటర్న్షిప్లో ఉన్నాడు నా దగ్గర. సో అంతా నేర్చుకుంటున్నాను. శాలరీ ఎంత సార్? శాలరీ ఫుడ్ పెట్టడం ఎక్కువ నాలాంటి వాడు. థర్డ్ ఐటమ్ టమాటా వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. సో కట్ చేస్తే చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి.
అబ్బా సూపర్, మామూలుగా లేదు. ఉప్పు తక్కువ ఉంది. అలా వేయరు, చల్లుతారా? అలా వేయి. ఓకే వెయిట్ ఫర్ ద చెఫ్ రియాక్షన్. అలా వేయరు, ఇలా వేస్తారు. అలా వేస్తారు. ముందు పక్కన This is the final closure for our chicken and rice and perugu, and ఇక్కడతో ఈ లాగ్ ఎండ్ అవుతుంది. Please do subscribe, like and share. Thanks.